వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ పీజీడీసీఏ క్లాసెస్. పీజీడీసీఏ అంటే ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఇదివరకు ఓన్లీ మీరు డీసీఏ గురించి చూసారు, ఇప్పుడు దాకా డీసీఏ క్లాసెస్ గురించి అన్నారు. డీసీఏ క్లాసెస్లో ఏం చెప్పుకుంటాం? కేవలం ప్యాకేజ్ మాత్రమే. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి లాంగ్వేజ్ గురించి చెప్పుకుంటాం మనం. పీజీడీసీలోకి వచ్చేప్పటికి లాంగ్వేజ్. ఇక్కడ డీసీఏలో ఏమని చెప్తున్నాం? ప్యాకేజ్ మాత్రమే నేర్చుకున్నాం. ప్యాకేజ్ అంటే ఏంటి? అసలు సాఫ్ట్వేర్లో మనకి 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాఫ్ట్వేర్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డీసీఏ క్లాసెస్ వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా పీజీడీసీఏ క్లాస్లోకి వచ్చినట్లయితే కనుక వీళ్ళకి అసలు ప్రైమరీ నాలెడ్జ్ జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏది? సింపుల్ హార్డ్వేర్. 2 పదాలు వింటూ ఉంటాం మనం, హార్డ్వేర్ ఒకటి, సాఫ్ట్వేర్ ఒకటి, అంతే కదా. హార్డ్వేర్ అంటే ఏంటి? ది ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్. ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్ విచ్ ఆర్ టచబుల్ అండ్ విజబుల్. అంటే కంప్యూటర్ని పట్టుకోవడానికి, టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న ఫిజికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ సింపుల్గా మనం హార్డ్వేర్ అని చెప్పి చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కీబోర్డ్, మౌస్, ఇవన్నీ కూడా ఏంటి? హార్డ్వేర్ కాంపోనెంట్స్. కీబోర్డ్ కానీ, ఓకే, అదేవిధంగా మౌస్. ఈ ప్రైమరీ నాలెడ్జ్ ప్రతి వాళ్ళకి ఐడియా ఉంది కదా. ఇవన్నీ కూడా ఏంటి? సిపియు, ఇదంతా కూడా ఏంటి? కీబోర్డు, మౌస్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ అని చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ని తయారు చేయడానికి కానీ, కంప్యూటర్ని బాగు చేయడానికి కానీ సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా హార్డ్వేర్. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇట్స్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కొన్ని ప్రోగ్రామ్స్ కలిపితే ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాం. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని కలిపితే ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అంటే కంప్యూటర్కి ఇది చేయి, అది చేయని కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ లిస్ట్ ప్రోగ్రామ్ ఉందనుకో, స్టూడెంట్ పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, ఇది ఇన్ఫామ్ చేయాలి. ఇది చెప్పాలంటే కనుక ఏం చేయాలి? ఫస్ట్ రీడ్ సబ్జెక్ట్ 1 మార్క్స్, సబ్జెక్ట్ 2 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్, తర్వాత ఈజ్ సబ్జెక్ట్ 1 ఈజ్ లెస్ దాన్ 35, ఆర్ సబ్జెక్ట్ 2 ఈజ్ లెస్ దాన్ 35 అండ్ సో ఆన్. అలా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు ఉన్నాయి, 35 కన్నా తక్కువ వచ్చినాయా, ఒకవేళ తక్కువ వస్తే ఫెయిల్ చేయమని, అదేవిధంగా ఎక్కువ వస్తే కనుక యావరేజ్ కట్టమని, యావరేజ్ కట్టిన దాని బేస్న ఆధారంగా చేసుకొని మనం వాడి యొక్క గ్రేడ్ని డిసైడ్ చేయడం ఇలా జరుగుతుంది. ఇదంతా కూడా అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపి ఒక ప్రోగ్రామ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మెయిన్ డిఫరెన్స్ అర్థమైంది. ఓకే, ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ బాడీ అన్నది హార్డ్వేర్ లెక్క అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో ఉన్న ఎనాటమీ ఏంటి? ఈ వీడికి కళ్ళు, చెవులు, ముక్కు, సంథింగ్ ఇలా చెప్తాం కదా. ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీ యొక్క ఎనాటమీ. ఇదంతా హార్డ్వేర్ అనుకోండి. వేరే అలా కాకుండా వీడి యొక్క ఐక్యూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఒక మనిషిని చూడంగాతోడు వాడి యొక్క హైట్ ఎంత, వెయిట్ ఎంత, వాడు ఏ కలర్ ఉన్నాడో అన్నది చెప్పగలం, కానీ వాడి యొక్క ఐక్యూ లెవెల్స్ ఏంటి అన్నది చెప్పలేం కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా సిస్టమ్ చూడంగాతోటే మీకు కీబోర్డ్ ఉందా, మౌస్ ఉందా, లేకపోతే క్యాబినెట్ ఏ కలర్లో ఉంది, అది డెస్క్టాపా, ప్రోటైపా, వర్టికల్ లేకపోతే ఏంటి అన్నది యూ కెన్ డిఫైన్ ఇట్. వేరే అందులో ఏ సాఫ్ట్వేర్ ఉంది అన్నది మీరు డైరెక్ట్గా ఇలా కంటితో చూసి చెప్పేయడం అనేది జరగదు. సో సింపుల్గా చెప్పాలంటే మన హ్యూమన్ బాడీ అన్నది హార్డ్వేర్ లెక్క అయితే, మన యొక్క ఇంటెలిజెన్స్ అన్నది సాఫ్ట్వేర్ టైప్. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ని మళ్ళీ 2 types కింద డివైడ్ చేస్తాం. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం, ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి. అసలు సాఫ్ట్వేర్ యొక్క పర్పస్ ఏంటి? మనకి టు క్యారీ అవుట్ ద గివెన్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ టైప్ చేసి తీసుకురమ్మన్నాను. దానికి ఏం చేయాలి? మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకుని ఆ ఎంఎస్ వర్డ్లో మీ లెటర్స్ కానీ, రెజ్యూమ్స్ కానీ ఇలాంటివి చేస్తాం. అదే ఒక పేరోల్లో లేకపోతే కరెంట్ బిల్ ప్రోగ్రామ్ తయారు చేయమన్నాం, దానికి ఏం చేస్తాం? ఎక్సెల్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చమన్నాం, అప్పుడు ఏం చేస్తారు? ఫోటోషాప్ అన్నది తీసుకుంటారు. అదేవిధంగా ఏదో ఒక బిల్డింగ్ డిజైన్ చేయమన్నాం, దానికి ఏం చేస్తారు? ఆటో క్యాడ్ అన్న సాఫ్ట్వేర్ తీసుకుంటారు.
ఓకే. సో ఈ ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో ఏం లేకపోతే ఏదైనా అకౌంటెన్సీ పర్పస్ ఏమన్నా ఫుల్ ఫ్లెజ్డ్ బ్యాలెన్స్ షీట్ ఏదో క్రియేట్ చేయమన్నా ఒకటి, అప్పుడు టాలీ తీసుకుంటారు. సో ఇక్కడ ఈ వర్డ్, ఎక్సెల్, ఫోటోషాప్, ఆటోకాడ్, టాలీ ఇవన్నీ కూడా ఏంటి మనకి ఏదో ఒక వర్క్ని క్యారీ అవుట్ చేయడానికి కావాల్సిన స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్. వీటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే యాక్చువల్గా మన యొక్క పని దీంతో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్తో మన పని. కానీ ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలంటే మనకేం కావాలి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్కి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ డిఫరెంట్ రూట్స్ వెళ్ళే ట్రైన్స్ అనుకోండి. ఓకే, వర్డ్ అన్నది ఒక ట్రైన్, ఎక్సెల్ అన్నది ఒక ట్రైన్, ఫోటోషాప్ అన్నది ఒక ట్రైన్. బట్ ఈ ట్రైన్లో ఏ ట్రైన్ ఎక్కాలన్నా ఏం కావాలి? టికెట్ కావాలని చెప్పకండి. ఓకే, టికెట్ కామనే. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి నుంచి ఉంటే అక్కడి నుంచి మనకి కావాల్సిన అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ యొక్క పర్పస్ కూడా అదే. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? విండోస్, లైనక్స్, యూనిక్స్, ఇలాంటివన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సో సింపుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్డ్ కావాలి, ఏం చేస్తున్నాం? స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి స్టార్ట్ మెనూలో డైరెక్ట్గా ఇక్కడ వర్డ్ అని టైప్ చేస్తాం. ఓకే, సో వర్డ్ ఓపెన్ చేస్తే వర్డ్ వచ్చింది. అదేవిధంగా ఎక్సెల్ కావాలి, ఎక్సెల్ అని టైప్ చేస్తాం, ఎక్సెల్ వస్తుంది. ఇలా ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ నుంచి పెయింట్ బ్రష్ కావాలి, పెయింట్ అని చెప్పి టైప్ చేస్తాం. అంటే ఈ పెయింట్ బ్రష్ కానీ, వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. బట్ వీటిని అన్నింటినీ ఓపెన్ చేసేది ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాం. అసలు అయితే ఈ టాపిక్ అంతా మనం ఎందుకు చెప్తున్నాం? ఈ సాఫ్ట్వేర్ అన్నదాన్ని, ఓకే ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటున్నాం. ఓకే, మరి ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక మనకేం కావాలి? ఒక లాంగ్వేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డైలీ లైఫ్లో మనకి లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి? టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, అదే ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్. మీ యొక్క వ్యూస్ అయ్యో ఉన్నాయి, మీ యొక్క భావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎదరు వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయాలి అన్న మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. అదేవిధంగా టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, ఎదరు వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన పని చేయించుకోవటమో లేకపోతే వాడికి కావాల్సింది అడగటమో ఏది చేయాలన్నప్పటికీ కూడా మనకి వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సమ్ లాంగ్వేజ్. సిమిలర్లీ ఇక్కడ కంప్యూటర్లో కూడా మనకి లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటంటే యూజర్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే దానికి ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. ఓకే, ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? ఎవరో డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మీరు యూజ్ చేస్తున్నారు. సో అలా కాకుండా మీ అంతటా మీరే ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేయాలంటే దానికి ఏం కావాలంటే ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ అసలు లాంగ్వేజ్ అని ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి? బ్రీఫ్గా ఏంటి? హార్డ్వేర్ అంటే ఏంటి? ది ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్ విచ్ ఆర్ టచబుల్ అండ్ విజిబుల్. ఏ కాంపోనెంట్స్ అయితే మనం టచ్ చేయగలుగుతున్నామో, అయితే చూడగలుగుతున్నామో, సింపుల్గా చెప్పండి, ద కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్ విచ్ ఆర్ టచబుల్ అండ్ విజిబుల్ యూజ్డ్ టు మేకప్ ద కంప్యూటర్ ఇన్స్టాలేషన్ ఈస్ కాల్డ్ యాజ్ హార్డ్వేర్. వేరే సాఫ్ట్వేర్ అంటే ఏమని చెప్తున్నాం? సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కొన్ని ప్రోగ్రామ్స్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ అన్నాం. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాం. మళ్ళీ తిరిగి ఈ సాఫ్ట్వేర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. యాక్చువల్గా మన యొక్క పర్పస్ ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్. మీరు ఒక రెజ్యూమ్ తయారు చేయాలంటే వర్డ్ తీసుకోండి, ఒక క్యాల్కులేషన్స్ లిమిటెడ్ క్యాల్కులేషన్స్ ఏమన్నా లిమిటెడ్ అనే కాదు, ఎక్సెల్ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది అందులో కూడా. సో ఏదైనా క్యాల్కులేషన్స్ పర్పస్ ఏమైనా చేయాలి అంటే కనుక ఎక్సెల్ తీసుకోండి, ఫోటో వర్క్స్ చేయాలంటే ఫోటోషాప్ తీసుకోండి, ఏమైనా బిల్డింగ్ డిజైన్ ప్లాన్స్ గీసుకోవాలంటే ఆటోకాడ్. ఇలా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ చెప్పాం. వీటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్నాం. అయితే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి అంటే కనుక ఏం చెప్తున్నాం? సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలి అంటున్నాం. విండోస్ అని, లైనక్స్ అని, యూనిక్స్ అని ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ కావాలి అంటున్నాం. ఇక్కడ విండోస్ అన్నది ఏంటి? పెయిడ్ వెర్షన్. లైనక్స్ అనేది ఫ్రీవేర్. ఇది ఎవరు పడితే వాళ్ళు ఈజీగా ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ కోడ్ అంటాం. అంటే దీన్ని మీరు ఏమైనా కావాలంటే ఆ లాంగ్వేజ్ మీకు దాన్ని డెవలప్ చేయడం వస్తే మీరు కూడా దాన్ని డెవలప్ చేసుకుంటే వెళ్ళచ్చు. సో అయితే ఇక్కడ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా
అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా దీన్ని డెవలప్ చేయాలంటే మనకి ఏం కావాలని చెప్తున్నాం, లాంగ్వేజ్ అన్నది కావాలి. ఇప్పుడు జనరల్ లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి, టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. అదేవిధంగా కంప్యూటర్లో ఉన్న లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి, టు ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్. యూజర్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కనుక మనకి ఒక లాంగ్వేజ్ కావాలి. ఓకే, అయితే ఈ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ సి లాంగ్వేజో లేకపోతే జావానో లేకపోతే పైథానో ఇవన్నీ కూడా డైరెక్ట్గా అట్ ఏ టైం వచ్చినాయి కాదు. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఎవాల్యుయేషన్ పీరియడ్లో అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. ఓకే, సో అసలు ఈ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఈ లాంగ్వేజ్ ఫస్ట్లో కంప్యూటర్లో లాంగ్వేజ్ ఎలా ఉంటాయి అన్నది చెప్పుకోవాలంటే కనుక బేసికల్గా ఇక్కడ మనం లాంగ్వేజ్ని 3 జనరేషన్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్, థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. చూడండి, ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఏంటంటే కేవలం ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనగుతుంటే మళ్ళీ ఇంకోటి బేసికల్గా ఇక్కడ సిస్టంలో 2 రకాల లాంగ్వేజ్ ఉంటాయి. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం, రెండోది లో లెవెల్ ఆర్ మిషన్ లాంగ్వేజ్ అని చెప్తాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి కంటే కనబడుతుంది, ఇట్ మే బి ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యూజర్ అర్థం చేసుకునే విధానంలో ఉండే లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. బట్ ఇది కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే కేవలం 0 అండ్ 1 మాత్రమే. ఈ 0s and 1 మీరు ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చూసినా డెప్త్కి వెళ్ళినట్లయితే కనుక దాంట్లో కేవలం 0s and 1s మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ 0 and 1 వీటిలో మాత్రమే కంప్యూటర్ ఎందుకు అర్థం చేసుకుంటుంది. దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఇది క్లియర్గా అర్థం కావాలంటే మనకి ఒక డిఫరెన్స్ తెలవాలి. డిజిట్ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి. డిజిట్ అంటే ఏంటి, అంకెలు అంటాం కదా, నంబర్ అంటే సంఖ్యలు. ఇప్పుడు 0 to 9 వీటిని ఏమంటాం, డిజిట్స్ అంటాం. వేరే నెంబర్స్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ డిజిట్. అంటే 0 నుంచి 9 వరకు ఉన్న కాంబినేషన్ 1 2 తీసుకుంటే 12 అయింది. అదేవిధంగా సంథింగ్ ఏదో 4 2 3, అదేవిధంగా ఇలా ఏదో ఒక ఈ కాంబినేషన్ 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ని తీసుకొని వాటితో మనం నెంబర్స్ని క్రియేట్ చేస్తాం. కానీ యాక్చువల్గా మనం డైలీ లైఫ్లో మోస్ట్ పాపులర్ అండ్ ఫెమిలియర్ వన్ ఏంటంటే మనకి ఇది ఈ 0 to 9 వాడేదాన్ని డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, వీటిలో ఈ నెంబరింగ్ సిస్టమ్స్లో మనం వాడేది డెసిమల్ అంటే డెసిమల్ సిస్టమ్, దశాంశమాన పద్ధతి. అంటే 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలను తీసుకొని మనం నెంబర్ని క్రియేట్ చేస్తున్నాం. కానీ డైలీ లైఫ్లో మనం వాడేది ఇదే అయినప్పటికీ కూడా మిగతా నెంబరింగ్ సిస్టమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0 and 1 కేవలం 2 అంకెలు ఉంటాయి ఇందులో. దీన్ని బైనరీ సిస్టమ్ అంటారు. అదే 0 to 7 దీన్ని ఏమంటాం అంటే ఆక్టల్ నెంబరింగ్ సిస్టమ్ అంటాం. అదే 0 to 9 ఇప్పుడు మనం వాడుతుంది దీన్ని ఏమన్నా డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్. అదే 0 to F దీన్ని ఏమంటామంటే హెక్సా డెసిమల్ సిస్టమ్ అని చెప్తాం. అంటే 9 అయిపోయిన తర్వాత 10 అనడానికి ఏ అంటాడు, బి 11 అంటే అలా అనమాట. సో మీకు ఈ నెంబరింగ్ సిస్టమ్స్ ఓపెన్ అవ్వాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. సిస్టంలో స్టార్ట్ మెనూలోకి వెళ్ళి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అందులో ప్రోగ్రామర్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. స్టాండర్డ్ క్యాలిక్యులేటర్ కాకుండా ప్రోగ్రామర్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. చూడండి, ఇందులో ఉంటే మీకు హెక్సా ఇక్కడ ఈ ఏరియాలో డిస్ప్లే అవుతున్నాయి కదా. ఓకే, హెక్సా డెసిమల్ ఇదిగోండి ఇలా మీకు ఇలా వస్తాయి. హెక్సా డెసిమల్ ఆక్టాల్ బైనరీ సిస్టమ్ అని ఇలా నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వాల్యూ ఏదో ఇచ్చాను. ఇది దీని యొక్క వాల్యూ ఎంత అంటే మనం బ్లైండ్గా ఏం చెప్తాం, 111 111 అంటాం. కానీ యాక్చువల్గా దీని యొక్క వాల్యూ 111 కాకుండా వేరే ఏదైనా అయ్యి ఉండొచ్చు. అదేంటి, ఎదుర్కొంటే 111 వేసి అది కాకుండా వేరే ఏదైనా అయ్యి ఉండొచ్చు అని ఎలా చెప్తున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 111 అని వేసాను. ఇది బైనరీ సిస్టంలో ఉంది. ఇప్పుడు డెసిమల్లోకి మార్చాను. దీని వాల్యూ ఎంత అయింది, 7. ఓకే, సో ఇలా దీని యొక్క వాల్యూ మార్చడానికి ఏదైనా ఒక వాల్యూ ఒక నెంబర్ని వేసినప్పుడు ఆ నెంబర్ యొక్క వాల్యూ చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏం చూడాలంటే దీని యొక్క బేస్ ఏముంది, భూమిఘాతం అంటాం కదా, దీని యొక్క బేస్ని బట్టి దీని యొక్క వాల్యూ అన్నది మారిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా దీని 111 అని చెప్పి మీరు చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి దీని యొక్క అంటే ఇది నెంబరింగ్ సిస్టము
డెసిమల్ సిస్టంలో ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ 10. వేరేస్ ఎప్పుడైతే నెంబరింగ్ సిస్టమ్ దగ్గర ఈ నెంబర్ కింద 2 అని వేసామో ఇది బైనరీ సిస్టమ్ అని చెప్పి మనం చెప్పాలి. సో దీని యొక్క వాల్యూ ఎంతంటే 7. ఇప్పుడు చూసాం కదా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, సో క్యాలిక్యులేటర్లో ఇక్కడ మనం బైనరీ సిస్టమ్ పెట్టాం, ఇందులో ఏదో 100 అని కొట్టాం. ఇప్పుడు దీన్ని డెసిమల్లోకి మారిస్తే ఏమైంది 4 అయిపోయింది. ఓకే, సో అసలు ఏంటి, ఓకే బాగానే ఉంది. అసలు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, లాంగ్వేజ్ అంటే ఏంటి అన్నాం. లాంగ్వేజ్ అంటే ఇంటరాక్ట్ విత్ అదర్స్ అని చెప్పాం. సిస్టమ్ జనరల్ ఇంగ్లీషో తెలుగో హిందీనో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు హ్యూమన్ బీయింగ్స్తో ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి అన్నాం. అదేవిధంగా కంప్యూటర్లో లాంగ్వేజ్ వచ్చేప్పటికీ సిస్టమ్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే కనుక లాంగ్వేజ్ కావాలన్నాం. మళ్ళీ తిరిగి లాంగ్వేజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఏం చెప్తున్నాం, హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకోటి మిషన్ లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, యూజర్ కెన్ అండర్స్టాండ్ అని చెప్తున్నాం. యూజర్ ఏదైతే అర్థం చేసుకోగలడో అదే హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. కానీ ఇది మిషన్ అర్థం చేసుకోలేదు, ఆ మిషన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ అన్నాం. దాన్ని జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది అని చెప్తున్నాం. అసలు ఈ జీరోస్ అండ్ వన్స్ అసలు ఈ నెంబరింగ్ సిస్టమ్స్ ఏంటి, ఈ 0 and 1 అనేది ఏంటి, ఒక డిజిట్స్ అయ్యి ఈ డిజిట్స్లో మళ్ళీ డిజిట్ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి, డిజిట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ 0 to 1 కానీ 0 to 9 కానీ ఇవన్నీ కూడా నెంబరింగ్ సిస్టమ్స్ అని చెప్పాము. మళ్ళీ తిరిగి వాటిని తయారు చేయాలంటే కనుక వీటిలోంచి ఒక నెంబర్ని తయారు చేయాలంటే ఏదో ఒక ఈ నెంబరింగ్ సిస్టంలో ఏదో ఒక సిస్టమ్ని తీసుకొని దాని ఆధారంగా మనం నెంబర్ తయారు చేస్తాం. అసలు మిగతా నెంబరింగ్ సిస్టమ్స్ అన్నవి ఉన్నవే అన్నది మర్చిపోయాం మనం. ఓన్లీ డైలీ లైఫ్లో డెసిమల్ సిస్టమే మోస్ట్ పాపులర్ అండ్ ఫెమిలియర్ వన్. అలాంటప్పుడు వై షుడ్ వై గో టు బైనరీ సిస్టమ్ ఇన్ కంప్యూటర్స్. ఇప్పుడు కంప్యూటర్ ఎవరు వాడతాం, మనమే కదా. మనం వాడేది డెసిమల్, కంప్యూటర్ వాడేది కూడా డెసిమల్ అయితే ప్రాబ్లం ఉండదు కదా. మళ్ళీ బైనరీ సిస్టమ్ ఎందుకు, ఈ బైనరీ సిస్టమ్ మళ్ళీ కంప్యూటర్కి అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు. ఈ అర్థం కావడానికి దానికి మధ్యలో ఒక కంపైలర్స్ అని, ఇంటర్ప్రేటర్స్ అని, ట్రాన్స్లేటర్స్ అని ఇలా రకరకాల ట్రాన్స్లేటర్స్ని మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అవి తర్వాత వస్తాయి మీకు. సో ఇదంతా ఈ గోలంతా ఎందుకు మనకి అంటే, ఇక్కడ కంప్యూటర్లో 0 and 1 మాత్రమే ఎందుకు వాడుతున్నారు. మనం డైలీ లైఫ్లో 0 to 1 ఇక్కడ బైనరీ సిస్టమ్ కంప్యూటర్లో 0 to 1 వాడుతున్నాం. మనం వాడేది 0 to 9. ఎందుకని కంప్యూటర్లో 0 to 1 అంటే బైనరీ సిస్టమ్నే ఎందుకు వాడాలి. మనం ఇక్కడ మనం డైలీ లైఫ్లో డెసిమల్ వాడుతున్నాం, కానీ కంప్యూటర్లో మాత్రం బైనరీ ఎందుకు వాడుతున్నాం అంటే కారణం ఏంటంటే, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ దెర్ ఆర్ ఓన్లీ 2 states. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ ఉంది, ఎలా ఉంది అంటే వెలుగుతూ ఉంది, ఆరుతూ ఉందా అని, గుండ్రంగా ఉందా బారుగా ఉందా అలా అని కాదు, వెలుగుతుందా లేకపోతే ఆరిపోయిందా. ఎలక్ట్రానిక్ డివైస్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సీడీ తీసుకోండి. సీడీలో జనరల్గా చూస్తే మనకి ఎలా ఉంటుంది, సీడీ అన్నది చాలా ఫ్లాట్గా ఉన్నట్టు ఉంటుంది కదా. కానీ జాగ్రత్తగా చూసినట్లయితే కనుక ఈ సీడీలో ఇలా గోతులు ఉంటాయి, పిట్స్ అంటాం. ఈ పిట్ ఆర్ నాన్ పిట్. సీడీ దగ్గర ఆ సీడీలో ఒక పిట్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే అక్కడ 1 అని. సీడీ దగ్గర పిట్ లేదు అనుకోండి, దాన్ని 0 అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు మైక్రోస్కోప్లో చూసిన జనరల్గా సీడీ చూస్తే చాలా ఫ్లాట్గా, చాలా సర్ఫేస్ అంతా చాలా ఇదిగా ఉంటుంది. కానీ డెప్త్కి వెళ్ళిన కొద్దీ మీరు మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తే ఇలా చిన్న చిన్న గుంటల టైప్లో ఉంటాడు. అంటే అక్కడ 0 ఉందా 1 ఉందా అన్నది ఈ విధంగా మనం మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం లోతు ఎంత ఉంది అని కొలవాలంటే ఏం చేస్తాడు, ఓ తాడు పట్టుకొని టేప్ పట్టుకొని దిగుతా వెళ్తాడా, కాదు కదా. అక్కడ సౌండ్ వేవ్స్ని పంపిస్తాడు, అది రిఫ్లెక్ట్ అయ్యే టైంను బట్టి దాని యొక్క డెప్త్ ఎంత అన్నది చెప్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సీడీలో కూడా ఏం చేస్తాడంటే, దీని మీద ఒక లేజర్ బీమ్ ఫోకస్ చేస్తే అది రిఫ్లెక్ట్ అయ్యే టైంను బట్టి అక్కడ పిట్ ఉందా నాన్ పిట్ ఉందా. అదేవిధంగా మ్యాగ్నెటిజం ఉంది, మ్యాగ్నెటిజం లేదు, మ్యాగ్నెటిజం ఆర్ నాన్ మ్యాగ్నెటిజం. అదేవిధంగా నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిజం ఆర్ నాన్ మ్యాగ్నెటిజం. ఇంకోటి నెక్స్ట్ ఏంటి, లేజర్ బీమ్ పాస్ అవుతుందా పాస్ అవ్వట్లేదా. ఓకే, లైట్ వెళ్తుందా వెళ్ళట్లేదా. అదేవిధంగా నెక్స్ట్ వన్ ట్రాన్సిస్టర్స్ అని చెప్పి ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్లో గేట్ ఓపెన్ అయ్యి ఉందా, ట్రాన్సిస్టర్లో గేట్ ఓపెన్ ఆర్ క్లోజ్ అని చెప్పి ఉంటుంది.
అండ్ ఆ ట్రాన్సిస్టర్లో ఆ గేట్ ఓపెన్ అయ్యి ఉందా క్లోజ్ అయ్యి ఉందా అన్నది ఉంటుంది. సో ఇలా ఏది తీసుకున్నప్పటికీ కూడా కంప్యూటర్లో మీకు మ్యాగ్నటిజం ఆర్ నాన్ మ్యాగ్నటిజం తీసుకుంటే మ్యాగ్నటిజం ఆర్ నాన్ మ్యాగ్నటిజం అయస్కాంతత్వం ఉందా లేదా, లేజర్ బీమ్ పాస్ అవుతుందా లేదా, ట్రాన్సిస్టర్లో గేట్ ఓపెన్ అయ్యి ఉందా లేదా, లేకపోతే సీడీ తీసుకున్నట్లయితే కనుక పిట్ ఉందా పిట్ లేదా, ఇలా అంటే రెండు స్థితులు మాత్రమే ఉంటాయి కంప్యూటర్లో. ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, నాట్ ఓన్లీ కంప్యూటర్, ఏ ఎలక్ట్రానిక్ డివైజ్లో మాత్రం కూడా రెండు స్థితులు ఉంటాయి. సో రెండు స్థితులు ఉన్నదాన్ని వాటిని ఇండికేట్ చేయడానికి 2 అంకెలు చాలు కదా, 10 అంకెలు ఎందుకు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిట్ ఉంది 1, పిట్ లేదు 0, మ్యాగ్నటిజం ఉంది 1, మ్యాగ్నటిజం లేదు 0, లేజర్ బీమ్ పాస్ అవుతుంది 1, లేజర్ బీమ్ పాస్ అవ్వట్లా 0, అంతే కదా. సో దట్స్ వై కంప్యూటర్లో మనం బైనరీ లాంగ్వేజ్ని, ఎలక్ట్రానిక్ డివైజ్ అయిన కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్ని వాడటానికి కారణం ఇదే. కారణం ఏంటి? దెర్ ఆర్ ఓన్లీ 2 states టు రిప్రజెంట్ ద ఆన్ స్టేట్ యూజ్ 1, టు రిప్రజెంట్ ద ఆఫ్ స్టేట్ యూజ్ 0. ఇది కంప్యూటర్లో ఉన్న కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉన్న లో లెవెల్ లాంగ్వేజ్ ఉన్న లాంగ్వేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ దీన్ని ఎలా మారుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని ఇచ్చాను అనుకోండి. ఈ 4 అన్నదాన్ని లేకపోతే 17 అన్నది ఇచ్చాను. ఈ 17 అన్నది కంప్యూటర్కి అర్థం కాదు. ఇప్పుడు మనం ఇక్కడంటే క్యాలిక్యులేటర్ తీసేసుకున్నాం, డైరెక్ట్గా ఇక్కడ డెసిమల్ సిస్టంలో 17 కొట్టి తర్వాత బైనరీ సిస్టంలో ఇక్కడ కొడితే డైరెక్ట్గా దీని యొక్క వాల్యూ ఎంత అన్నది వచ్చింది. కానీ దీన్ని మనం మాన్యువల్గా ఎలా చేయాలి? ఒక డెసిమల్ సిస్టంలో ఉన్న నెంబర్ని బైనరీ సిస్టంలోకి ఎలా మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దానికి ఏంటంటే ఎల్సిఎం అని చెప్పి ఉంటుంది. ఐడియా ఉంది కదా అందరికీ? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఇప్పుడు 17 ఉంది, 8 సారీ దీన్ని 2తో ఎల్సిఎం చేయాలి. ఎన్నిసార్లు పోతుంది ఇది? 8 times. రిమైండర్ ఎంత? 8 16, 1 రిమైండర్ 1. అదేవిధంగా 2 అన్నది 8లో ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? 4 times. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 0. అదేవిధంగా మళ్ళీ 2తో రిమైండర్ 2, మళ్ళీ ఇక్కడ రిమైండర్ 0, మళ్ళీ ఇక్కడ తిరిగి 2తో 1 time 0. సో ఇక్కడ ఈ నెంబర్లు వచ్చినాయి చూసారా? 1 0, తర్వాత మళ్ళీ 0 0 1, ఇలా కింద నుంచి పైకి వెళ్ళాలి మీరు. ఓకే, రివర్స్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు 17 అంటే ఏంటంటే 17 అన్నది ఇది బైనరీ డెసిమల్ సిస్టంలో ఉంది కదా, ఈజ్ ఈక్వలెంట్ టు 10001. 10001 ఇలా ఈ డెసిమల్ సిస్టంలో ఉన్నదాన్ని బైనరీ సిస్టంలోకి మార్చడం అన్నది జరుగుతుంది. ఓకే, తిరిగి మరి ఈ డెసిమల్ని బైనరీలోకి ఇలా మార్చాం. మరి బైనరీలోది డెసిమల్లోకి మార్చాలి అంటే కనుక ఏం చేయాలంటే 1 × 2n - 1 అంటాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఓపెన్ చేద్దాం, ఇది ఈజీగా ఉండడానికి ఎక్సెల్లోకి వెళ్దాం మనం. ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ ఏం చెప్పాం, ఎంత వచ్చింది? 17 అంటే 10001. ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది డెసిమల్ని బైనరీలోకి మార్చే సిస్టమ్. డెసిమల్ నెంబరింగ్ని బైనరీలోకి ఎలా మార్చాలి అనే దాని గురించి చెప్పుకున్నాం. మరి ఈ బైనరీ సిస్టమ్ని మళ్ళీ డెసిమల్లోకి ఎలా మార్చాలి? అప్పుడు ఏం చేయాలంటే 1 × మొత్తం n అంటే ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఓకే, 2 to the power of n - 1 అంటే ఎంత? 4 కదా. సో 1 × 2 to the power of n - 1తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత 0 × 2 to the power of 3, తర్వాత మళ్ళీ 0 × 2 to the power of 2,
మళ్ళీ 0 into 2 to the power of 1 plus 1 into 2 to the power of 0. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ స్పేసెస్ ఇస్తుంది. లేకపోతే మనకి క్లియర్గా అర్థం కావడానికి ఏం చేద్దాం అంటే కలర్స్ మార్చుకుందాం. ఇది ఒక కలర్, ఇది ఒక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇలా. ఓకే, సో 1 into 2 to the power of 4 అంటే ఎంత? 2 రోజులు 4, 4 రోజులు 8, 8 రోజులు 16 ప్లస్ 0 ఇంటూ ఎంతైనా జీరోనే కదా, మళ్ళీ అలా 3 సున్నాలు వచ్చేసినాయి, ప్లస్ 1 into 2 to the power of 0. 0 అంటే అక్కడ 1 into 0 అంటే ఎంత? 1. ఓకే, ఇప్పుడు 17 వచ్చేసింది కదా. ఇలా మనకి డెసిమల్ నెంబర్ని డెసిమల్ నెంబర్ని ఏమో బైనరీలోకి మార్చడానికేమో ఈ విధంగా మీకు ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం నుంచి ఎల్సిఎం అర్థమైంది కదా, సింపుల్, ఆల్రెడీ మీరు చిన్నప్పుడు చేసే ఉంటారు. ఇది 17 2తో ఎల్సిఎం కట్టాలి. ఎన్నిసార్లు పోతుంది? 17 2లో 8 రోజులు 16, 16 పోను మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1. కోషియంట్ కాదు మనకి, ఇది కోషియంట్, 8 అన్నది కోషియంట్. ఏది కోషియంట్ ఏది రిమైండర్ అన్న ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఏమంటాం? ఇదేంటి? రిమైండర్. వెరస్ ఇక్కడికి వచ్చేప్పటికి ఇది కోషియంట్. ఇదేంటి? డివిజన్. ఇది డివిడెంట్. ఓకే, ఐడియా ఉన్నాయి కదా ఇవి. సో ఇక్కడ ఈ కోషియంట్ ఏదైతే ఉందో, సారీ, ఈ కోషియంట్ 8 సార్లు పోయింది, రిమైండర్ ఎంత ఉంది మనకి? 1 కదా, 8 రోజులు 16 రిమైండర్. అదేవిధంగా మళ్ళీ 8ని ఈ విధంగా మళ్ళీ డివిజన్ చేస్తాం, 4 రోజులు 8, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. ఇలా చివరికి మీరు ఈ 1 0 వచ్చేదాకా ఇలా ప్రతిదాన్ని కూడా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసిన తర్వాత ఈ కింద నుంచి పైకి ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే అది బైనరీలోకి వస్తుంది. ఆ బైనరీని మళ్ళీ తిరిగి డెసిమల్లోకి మార్చాలంటే ఏం చెప్తున్నాం? మొత్తం ఎన్ని ఈ బైనరీ డిజిట్స్లో ఎన్ని ఉన్నాయో అది n ఉన్నట్లయితే కనుక ఇక్కడ n యొక్క వాల్యూ ఎంత? n = ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? n = 5 ఉంది. సో బిగినింగ్ ఎక్కడి నుంచి చేయాలి? n-1 అంటే 1 ఇంటూ n-1 అంటే n అంతా ఇక్కడ 5 కదా, సో 4 ఇలా ఇచ్చుకుంటా ప్రతిదాన్ని కూడా ఇంటూ 2తో ఇందులో ఉన్న ప్రతి డిజిట్ని ఇంటూ 2 to the power of n-1తో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే వెళ్తాం. సో అప్పుడు ఫైనల్ డెసిమల్ సిస్టమ్ మళ్ళీ వచ్చేస్తుంది మనకి. సో ఈ విధంగా మనకి కంప్యూటర్లో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్కి, లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్కి మారుస్తూ ఉంటారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనం ఏం చెప్తున్నాం, కంప్యూటర్కి ఈ 17 అన్నది ఇస్తే అర్థం కాదు కాబట్టి ఈ 17కి ఈ విధంగా ఎల్సిఎం కట్టేసి 10001 అని చెప్పి కంప్యూటర్కి చెప్పాం. మళ్ళీ తిరిగి అది మనకి 17 అని చెప్పి చెప్పాలంటే దాన్ని మళ్ళీ ఈ విధంగా ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అలాగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక నెంబర్ ఏదో ఒక వర్డ్ ఇచ్చాం, యాపిల్ అన్నదాన్ని బైనరీలోకి మార్చండి, కుదురుతుందా అది? అంటే ఆల్రెడీ ఒక నెంబరింగ్ సిస్టంలో ఉంటే వేరే ఒక నెంబరింగ్ సిస్టంలోకి యూ కెన్ ఈజీలీ కన్వర్ట్. వేరే అసలు అది నెంబరే కాదన్నప్పుడు దాన్ని మీరు నెంబరింగ్ సిస్టంలోకి ఎలా మారుస్తారు? వేరే నెంబరింగ్ సిస్టంలోకి. అప్పుడే ప్రాబ్లం అర్థమైంది కదా. కంప్యూటర్లో మనం ఏం చెప్తున్నాం, కంప్యూటర్లో మనం ఏది ఇచ్చినప్పటికీ కూడా అది బైనరీలోకి మార్చుకుంటుంది అన్నాం. మనం నెంబర్స్ ఇస్తే ఆల్రెడీ ఒక నెంబర్లో ఉంటే దాన్ని బైనరీలోకి మారుస్తుంది. డెసిమల్ది బైనరీలోకో, బైనరీలో నుంచి డెసిమల్లోకో ఇలా మన అవసరాన్ని బట్టి మన కంప్యూటర్కి అర్థం కావాలంటే బైనరీలోకి, మనకు అర్థం కావాలంటే డెసిమల్లోకి ఈ మధ్యలో కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అవన్నీ వర్క్ చేసి మనకి అందించడం జరుగుతుంది. మరి అసలు నంబరే కాదు అందులో కీబోర్డ్లో మనకి మొత్తం 102 కీస్ ఉన్నాయి. ఓన్లీ నెంబర్సే లేవు కదా, 0 to 9 కాదు కదా. మనం రకరకాల లెటర్స్ ఇస్తాం, స్పెషల్ సింబల్స్ ఇస్తాం. మరి ఇవన్నీ కూడా ఎలా అర్థం అవుతాయి అంటే, ఇవన్నీ ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ASCII క్యారెక్టర్ అని ఉంటుంది, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్
ఇంటర్చేంజ్ అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలంటే ఒక స్టాండర్డ్ కోడ్ అన్నది ఉంటుంది. అది ఆ కోడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఎంఎస్ వర్డ్ నుంచి మీరు విండోస్ నుంచి దాస్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి, సిఎండి అని చెప్పి కొట్టండి. ఇలా కొట్టినట్టయితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అన్నది మీ కీబోర్డ్లో పనిచేయట్లేదు అనుకోండి, ఏం చేయాలి? కీబోర్డ్ మార్చేయాలా? అవసరం లేదు. ఇక్కడ ఆల్ట్కి పట్టుకొని 65 కొట్టండి. అంటే మెయిన్ కీబోర్డ్ మీద 65 కొడితే పనిచేయదు. మీకు ఆల్ట్కి పట్టుకొని నమ్లాక్ ఆన్ చేసి న్యూమరికల్ కీబోర్డ్ ఉంది కదా, ఐడియా ఉంది కదా. న్యూమరికల్ కీబోర్డ్ అంటే సిస్టమ్ బేసిక్స్ నేర్చుకోకుండా వచ్చిన వాళ్ళకైతే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కీబోర్డ్లో బేసికల్గా 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ కీబోర్డు, న్యూమరికల్. ఐడియా ఉంది కదా. ఇదంతా కూడా మెయిన్ కీబోర్డ్. అలాగకుండా ఇటు పక్కన ఇక్కడ న్యూమరికల్ కీబోర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్ట్ కీ పట్టుకొని కొట్టేటప్పుడు నెంబర్ కొట్టమంటున్నాం కదా, ఇక్కడ నెంబర్ కొట్టకండి, ఇక్కడ నెంబర్ కొడితేనే మీకు ఈ ASCII క్యారెక్టర్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్ట్ 75 అని చెప్పి నేను ఆల్ట్ 65 అని కొడితే ఏ వచ్చింది, ఆల్ట్ 66B, ఆల్ట్ 67C అలా. అదేవిధంగా స్మాల్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆల్ట్ ఇలా స్మాల్ లెటర్స్ అయితే ఆ విధంగా స్పెషల్ సింబల్స్, కొన్ని రకాల స్పెషల్ సింబల్స్ అవి కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో 99 కొడితే C వచ్చింది, 98B, 97 అంటే క్యాపిటల్ ఏ యొక్క కోడ్ ఎంత, ఆల్ట్ 65 అయితే ఇక్కడ స్మాల్ యొక్క క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి డిఫరెన్స్ ఉంది కదా. క్యాపిటల్ ఏమో 65 కొడితే వచ్చింది, అదే 97 కొడితే కనుక 97 కొడితే స్మాల్ ఏ వచ్చింది. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావచ్చు, మనకి పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు చూడండి కేస్ సెన్సిటివ్ అంటాం. ఇప్పుడు మన దృష్టిలో 65 క్యాపిటల్ ఏ అన్నా స్మాల్ ఏ అన్నా ఏనే, కానీ కంప్యూటర్ దృష్టిలో మాత్రం క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అన్నది అర్థమైంది కదా. కంప్యూటర్ దృష్టిలో క్యాపిటల్ ఏ అంటే 65 అన్నది క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అన్నది 97. సో ఇది వేరే ఉంటుంది కదా, దాన్నే కేస్ సెన్సిటివ్ ఆర్ నాట్ అని చెప్పి చెప్తాం. సాధారణంగా మెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి మనం knlscomputers@gmail.com అంటాం. ఇది కేస్ సెన్సిటివ్ కాదు. యూజర్ ఐడి అన్నది కేస్ సెన్సిటివ్ కాదు. మీరు క్యాపిటల్ కొట్టినా లేదా స్మాల్ కొట్టినా ఒకదాని కింద ట్రీట్ చేస్తాం, కానీ పాస్వర్డ్స్ వచ్చేప్పటికి మాత్రం కేస్ సెన్సిటివ్ కింద డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది సెక్యూర్డ్గా ఉండాలని. ఇక్కడ డిఫరెన్స్ అదే. ఇక్కడ మనం ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ బాండ్